ఇద్దరు పెద్ద లీడర్లు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టిర్రు. కేసీఆర్ సార్ ఏమో జగిత్యాలకెళ్ళి అరుచుకుంటే రేవంత్ సార్ ఏమో భూపాలపల్లికెళ్ళి అరుచుకున్నారు. ఇక ఇద్దరికిద్దరు బగ్గన తిట్టుకున్నారు. కానీ నడుమ పువ్వుపాటిని 4-5 మాటలు అన్నారు. ఇక పువ్వుపాటినంటే పువ్వుపాటి లీడర్లు ఊకుంట్రా, గందుకే వీళ్ళిద్దరి మీద లవ్వును గిట్ట చూపించిర్రు. నిన్న మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడున్న సీఎం రేవంతాలు సారు ఇద్దరు కలిసి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టిరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క తానా. అరే ఇద్దరు పెద్ద మనుషులు మీటింగ్లు పెట్టుకోండి, అక్కడికొస్తే మీరు తిట్టుకోండి. అరే నడుమ మేమేం చేసినాము, సబ్కా సాత్ సబ్కా వికాసు అని చెప్పి స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నాము. అటు ఇటు పోయి మా మీద పడతారు. అయినా మేము ఎప్పుడు చెప్పినామయ్యా మోటార్లకు మీటర్లు పెడతామని, గిట్లా గలతు ముచ్చట మాట్లాడొచ్చునా అని చెప్పి తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచందర్ సార్ అయితే మస్తు గరం అయ్యిండు కేసీఆర్ సారు మీద. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతూ మోటార్లకు మీటర్ పెడితే మేము అడ్డుకున్నామంట, 30 కోట్లు ఆపినామంట, 12 లక్షల కోట్లు మీ యొక్క హయాంలో మేము ఇచ్చినాం. చర్చకు సిద్ధమా? నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, ఈ 2.5 కోట్లు 1.5 కోట్లు మేము ఇచ్చినాం, చర్చకు సిద్ధమా? ఇద్దరితో చర్చకు సిద్ధం ఉన్నాను నేను. ఈ అబద్ధాలు మాట్లాడి మళ్ళీ తెలంగాణ ప్రజలు చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు మోటార్లు పెట్టేది మీరు ఇద్దరు కలిసి తెలంగాణకు మోటార్ పెట్టి మొత్తం లాగేసుకుంటారు, గుంజేసుకుంటున్నారు. యువర్ సకింగ్ తెలంగాణ పీల్చుకుంటున్నారు. మీరు ఒకరు పీల్చారు ఆల్రెడీ, ఇంకొకరు పీల్చుకుంటున్నారు. ఈరోజు ఈ ఇద్దరు కూడా నాటకాలు చేస్తున్నారు. ఒకడు అక్కడ మీటింగ్ పెడతాడు, ఒకడు ఇక్కడ మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్లో పస ఉండదు, ఏముండదు. ఒకరి కేవలం బీజేపీ అడ్డుకోవడానికి, బీజేపీని దూషించడానికి ఈ ఇద్దరు కలిసి మీటింగ్లు పెట్టినాయి. విన్నారు కదా, గిట్లా తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సారు మాజీ సీఎం కేసీఆర్ సార్కు సమాధానం చెప్తే అటెనక సీఎం రేవంత్ సార్ను గిట్లా అరుచుకున్నాడు కాళేశ్వరం ముచ్చట మీద. కాళేశ్వరం మీద మేము ఇన్వెస్టిగేట్ చేయట్లేదు.